ఇచ్చారు. లైవ్ ఇచ్చినటువంటి దాన్ని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు కటింగ్ చేసుకొని వాళ్ళు పెట్టుకొని ఉండొచ్చు. దానికి ప్రత్యేకంగా బాబు చిన్నపరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారే చూసి ఈ బిట్టు మాత్రమే పెట్టండి, బాగా చిరంజీవి గారు కనపడేటట్టు పెట్టండి అని ఎవరన్నా చెప్తారా సార్? చిన్నపరెడ్డి గారు కాదు, మీరు అవునన్నా కాదన్నా ఆ ఎపిసోడ్ బయటకు వచ్చిన తర్వాత ఎవరో ఏం పెద్దగా దాని మీద డిస్కస్ చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విస్తృతంగా మా స్థాయి ఇది, మా రేంజ్ ఇది, ఎవడైనా సరే మా ముందుకు రావాల్సిందే, మా ముందు మోకరిల్లాలి, మాకు దండం పెట్టాల్సిందే, మా జగనన్న స్థాయి ఇది అని ఇష్టానుసారంగా ట్రోల్ చేయటం వల్ల సోషల్ మీడియాలో మెగా కుటుంబ అభిమానులు రగిలిపోయారు. అది జరిగింది, అది మీకు తెలుసు, కానీ మీరు చెప్పలేరు అనుకోండి. వైసీపీలో అంటే మీరు పార్టీ మనిషిగా ఉన్నారు కాబట్టి మీరు చెప్పలేరు. వాస్తవంగా గ్రౌండ్ లో జరిగింది అది. మీరు గ్రౌండ్ లో తిరుగుతుంటారుగా, మీకు అంత అవగాహన ఉంటుందిగా. అది అంటే వైకాపా సోషల్ మీడియా వికృతమైనటువంటి చేష్టలకి ఆ ఎపిసోడ్ చిలికి గాలి అనే చివరికి జగన్మోహన్ రెడ్డి గారికి డ్యామేజ్ అయింది. లేకపోతే దాన్ని ఎవరు పెద్ద పట్టించుకున్నారు? సరే ముఖ్యమంత్రి గారు సార్ నమస్కారం సార్ అని ముఖ్యమంత్రి గారిని ఎవరైనా అంటారు, ఆ సీట్కి ఇస్తారు గౌరవం, ఆయనకి ఇవ్వకపోయినా. సో కాబట్టి అది ఎప్పుడైతే వింత పోగడలు దొక్కుతూ మీ పార్టీ చెందిన కొంతమంది ఇష్టానుసారంగా ట్రోల్స్ చేసి వాళ్ళ యొక్క పైశాచిక ఆనందం పొందారో అది బూమ్రాంగ్ అయింది. లేకపోతే ఇంత జరగదు అసలు. మీకు నన్ను అడిగి మీరు అంతా చెబితే ఇంకా నేనేం చెప్పాను సార్? నన్ను అడిగి చెప్పలేరు కాబట్టి మీ ఆవేదన అర్థం చేసుకొని చెప్తున్నా. మొత్తం బూమ్రాంగ్ అయింది అనగానే బూమ్రాంగ్ అయిపోద్దా? అయితేనేగా 11 వచ్చింది, అయితేనేగా 11 వచ్చింది, అయితేనేగా వాస్తవం బయటకు వచ్చింది. అవును 11 వచ్చింది. అందుకే ఏది వాస్తవం? వాస్తవం ఏది వాస్తవం? ఏది వాస్తవం? 4 వాల్స్ లో జరిగినటువంటి ఒక్క బిడ్డను బయటికి పంపించడం వాస్తవం కాదా? కరోనా టైంలో వాళ్ళందరూ పిలిపించడం వాస్తవం కాదా? కరోనా టైంలో వాళ్ళు పిలిపించాల్సిన అవసరం ఉందా? ఓకే విజయ్ గారు సరే, చిన్నపరెడ్డి గారు సరే, ఇంకా మీరు దాని మీద పెద్దగా చెప్పుకునే పరిస్థితి ఉండదు. అయితే ఇప్పుడు మిథున్ రెడ్డి గారు నన్ను టార్చర్ చేశారు, సీసీ కెమెరాలు పెట్టి రూమ్ లో ఉంచారు, అవన్నీ విజయవాడలో చూస్తున్నారు అంటే ఇదేంటిది? అంటే ఒక రకమైనటువంటి కల్పితమా, లేకపోతే నిజంగానే ఎంపీ గారికి అలా జరిగిందా అనేది ఇప్పుడు అందరినీ తొలిసి వేస్తున్న ప్రశ్న. మీరేం చెప్తారు సార్? ఒక్క మాట చెప్పిన తర్వాత మళ్ళీ లైన్లోకి వస్తా, ఆ సబ్జెక్ట్ మాట్లాడు. మస్తాన్ రావు గారు ఇందా మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కూటమి విచ్ఛిన్నానికి కోరుకుంటది, కూటమి విడిపోవాలని కోరుకుంటది. కాబట్టి వాళ్ళు దాంట్లో దాని గురించి ఎక్కువగా చిరంజీవి గారిని మోయటంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదన్నట్టుగా చెప్పారు. ఒక్కటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఆ కూటమి మీదనే గెలవాలి, జగన్ గారి సత్తా ఏందో చూపించాలి, ఆ కూటమి అలానే కలిసి ఉండాలని చెప్తున్నా. వచ్చే జన్మలోనా? వచ్చే జన్మలో కూడా అవకాశం ఉండదు. అయితే ఇప్పుడు వచ్చింది కాబట్టి మాత్రమే మాట్లాడాం, కానీ జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ఉండాలి, అదే జెండాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలి, అంతే. మేము ఎక్కడ వారు విడిపోతే మేము గెలవాలి, మేమేమైనా సత్తా లేని నాయకులు అనుకున్నావా ఏంది? మస్తారావు గారు సత్తా ఉన్న నాయకుడు, దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా వస్తాడు, ఒంటరిగానే గెలుస్తాం, ఒంటరిగానే ఉండిపోతాడు. సమయం తక్కువ, అందరూ కూడా అందరూ ఒకే రకమైన సమయం తీసుకుందరు. ఒక్క అవకాశం అండి మస్తానా గారు. సార్ ఇప్పుడు కూటమి కలిసి ఉండాలి, వాళ్ళ మీద దమ్ముగా గెలవాలనే విధంగా చెప్పారు చిన్నపరెడ్డి, తప్పులేదు. కానీ అదే కూటమి అభ్యర్థికి మీరు ఎందుకు సపోర్ట్ చేశారు ఉపరాష్ట్రపతి అంటే మీ దగ్గర సమాధానం లేదు. వెళ్ళకుండా కూర్చోవాల్సింది మీరు. ఆ కూటమి అనేది ప్రత్యర్థి అన్నప్పుడు మీరు బీజేపీ రాజ్యాంగబద్ధమైనటువంటి ఎన్నిక ఇంకా కూటమి కలిసి ఉండాలంటే మీకే అన్ని గుర్తుంటాయని అనుకోవద్దు, అందరికీ గుర్తుంటాయి. చిన్నపరెడ్డి గారు దయచేసి ఆగండి. చిన్నపరెడ్డి గారు మళ్ళీ మాట్లాడుతూ అన్ని విషయాలు తెలుసు ఖచ్చితంగా. అలాగే మిథున్ రెడ్డి గారికి సంబంధించినటువంటి విషయం మాట్లాడుతూ ఉన్నారు. మిథున్ రెడ్డి గారు ఒక ఎంపీగా, యువ నాయకుడుగా ఏ పాపం తెలియపోయినప్పుడు కూడా కావాలని కుట్రపూరితంగా తీసుకుపోయి ఆ జైల్లో పడేసి మా మిథున్ రెడ్డి గారిని సీసీ కెమెరాల మధ్యలో విజయవాడ నుంచి మానిటరింగ్ చేస్తారా? చెయ్యండి. ఖచ్చితంగా మానిటరింగ్ చేసిన వారికి, చూసిన వారికి ఇదిగో ఈ డిజిటల్ బుక్ ఉందని మాత్రం మర్చిపోవద్దు.
డిజిటల్ బుక్ లో ఖచ్చితంగా ఆయా పేర్లు ఖచ్చితంగా నమోదైతే ఖచ్చితంగా డిజిటల్ బుక్ ఎలా చేయాలో అలా చేస్తది. విడుదల రజనీ బుక్ అయిందంటే చూడండి, విడుదల రజనీ అంటే చూడండి, ఫస్ట్ విడుదల రజనీ పేరు వచ్చిందంట, ఫస్ట్ పేరు అదేనంట. ఆనందం పొందొచ్చు కానీ మనోధైర్యాన్ని మాత్రం దెబ్బతీయలేరు. రాబోయే రోజుల్లో మీరు 100 కేసులు పెట్టినా సరే మిథున్ రెడ్డి గారు ఎనికి తగ్గేదే లేదని చెప్పేసినటువంటి మాటను మర్చిపోవద్దు. మీకే మీరు అంటారు, ఆయన ఇబ్బంది పడతాడు, చూసుకోండి మిథున్ రెడ్డి గారు మళ్ళీ లేనిపోయింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దాదాపు 12 నెలల్లో 1200